నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ మహాద్భుత కార్యక్రమం యోగాంధ్ర 11th అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఒక మహా ఈవెంట్ జరుగుతుందండి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రధానమంత్రి మోదీ గారితో సహా అన్ని రాష్ట్రాల నుంచి వివిఐపీలు అందరూ ఇచ్చేస్తున్నారు. సుమారుగా 10 లక్షల మంది ఏక బిగువున ఒకేసారి యోగా చేసే కార్యక్రమం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఇంతమందికి వేదిక కావడం ఒక మహాద్భుత అవకాశంగా భావించి ఎవ్వరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రతి ఒక్కరికి అంటే పిల్లపాపలు అంటే స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో మొత్తం ఆంధ్ర నుంచి ఎక్కడెక్కడి నుంచో అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారండి. వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు కల్పించడం మాటలు కాదండి. ఒకేసారి 10 లక్షల మంది ఏక బిగున యోగా చేస్తున్నారంటే ఎంత అద్భుతమైన దృశ్యకావ్యం అండి అది. అటువంటి కార్యక్రమానికి వేదికగా విశాఖపట్నం ముఖ్యంగా ఆర్కే బీచ్ మన పోర్ట్ స్టేడియం నుంచి అంటే ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి ఇటు భీమిలి వరకు కంటిన్యూగా ఏక బిగున రోడ్డంతా గ్రీన్ మ్యాట్లతో వేసి మొత్తం ఒకేసారి 5 నుంచి సుమారుగా 10 లక్షల మంది వరకు ఒకేసారి యోగా చేసి ఈ యొక్క ఈవెంట్ని ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్గా మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా మనందరం కావడం మన అదృష్టంగా భావిద్దాం. ఇంత మహా ఈవెంట్ అంటే సహజం కదండి. రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిపోయాయి. ఇదిగో ఆంధ్ర యూనివర్సిటీ చూస్తున్నారు కదా. ఈ యూనివర్సిటీలో కూడా మొత్తం చాలా అంటే మామూలు సాధారణంగా స్టూడెంట్స్తో పాటుగా మరి వేరే వాళ్ళందరికీ వచ్చినప్పుడు చిన్న విద్యా ఏర్పాట్లు అయితే చెప్పలేదు. కానీ ఆంధ్ర యూనివర్సిటీ ఇంత పెద్దగా ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది. ఎక్కడ లేని రోడ్లన్నీ ఉన్నాయి. అంటే ట్రాఫిక్ డ్రైవర్స్ను చేశారు. అందుకనే ఏయూలో ఈ సందుగుందులోంచి వెళ్తున్నాను. కానీ బాగుందండి. గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎక్కువగా ఇప్పుడు ఆ మెయిన్ గేటు అవుట్ గేటు చూడటం తప్పించి ఈ స్ట్రీట్లోకి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే అవుట్ గేట్ ఇది చూసారు కదా. స్కూల్ ఫర్ ఇంటర్మీడియట్. కానీ ఎక్కడికక్కడ పోలీస్ పహారా అండి. ఇంతమంది ఎన్ని లక్షల మందిని కంట్రోల్ చేయాలంటే మరి రక్షణ వ్యవస్థ ఉండవలసిందే. లేదంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద ఈవెంట్కి ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్లు అయితే ఏర్పాటు చేశారు అందరికీను. ఆ రిజిస్ట్రేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళనే ముఖ్య సభా వేదిక దగ్గరికి అంటే అలౌ చేస్తున్నారు. అదిగోండి ఎదురుగా కనపడేది బీచ్ అన్నమాట. ఎప్పుడూ ఓపెన్గా ఉండే బీచ్ ఈరోజు అయితే మొత్తం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చూస్తున్నారు కదండి. పండగ అంటే ఏం లేదండి, 10 మంది కలిస్తేనే పండగ. అది మన స్థానికంగా ఉండే గ్రామ దేవతల పండుగైనా, మన ఇళ్లలో ఉండే పండుగలైనా, లేకపోతే జాతీయ పండుగలైనా. మామూలు పండుగ వేరే, జాతీయ పండుగ విషయానికి వస్తే కుల మత ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ పార్టిసిపేట్ చేయదగ్గ ఈవెంట్ అన్నమాట ఇది. అందులోనూ ఇంటర్నేషనల్ యోగా డే అంటే సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం మన యోగా యొక్క ప్రాముఖ్యత అంటే మనిషికి ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏదైనా జరిగేది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యానికి ముఖ్యంగా దాన్ని మెయిన్ చేసుకొని చేస్తున్న ఈవెంట్ చూడండి. ఎన్ని వేల మంది
చూడండి, స్టూడెంట్స్, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు ఒకటేంటి అన్ని రకాల వాళ్ళు వచ్చారు. కానీ లోపలికి వెళ్ళడానికి అయితే చాలా కష్టసాధ్యంగా ఉంది. ఎప్పుడు వాకర్స్తో జాగ్రత్త నిండిపోయింది. మొత్తం స్థానిక ప్రజలే కదండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ ఈ ఈవెంట్ని తిలకించడానికి, ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అదండి, ఇలా చూపించుకుంటూ పోతే మొత్తం ఈ వీడియో నిడివే చాలదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని ఇంతటితో విరమిస్తున్నాను. చూసారు, ఎంత చూసినా సుదూరంగా ఆఖరికి మన మందే కాకుండా అక్కడ షిప్పులు కూడా ఆల్రెడీ సుమారుగా ఒక 10 నుంచి 15 షిప్పులు కూడా లంగర్ చేయించారు సముద్రం నుంచి. ఆ షిప్పుల్లో కూడా యోగా చేస్తారట నావికా సిబ్బంది. ఓకే, జై హింద్.